అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రాయి బరువు ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటి కంటే బరువు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. కడుపు నిండినవాడు తేనె పట్టునైన త్రొక్కివేయును, ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తైలమును అత్తరును హృదయమును సంతోషపరుచున్నట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడదును. 12వ వచనం అందరం కలిసి చదువుదాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశుద్ధాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు లెక్కలేనన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని స్తుతించబోచుండగా మీరే మా మధ్య ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందండి. వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని, దీనిలో ఉన్న అర్థం పరమార్థం తెలుసుకుని నీ కొరకు జీవించే గొప్ప భాగ్యం మాకందరికీ దయచేసి కాపాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, రేపటి దినమును గూర్చి నీవు అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. రేపటి దినాన్ని గురించి మనం అతిశయ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు మనది కాదు. కాలములు యెహోవా వశం. కాలములు ఎవరి వశం అండి? సమయాలన్నీ కూడా, టైం అంతా కూడా, రోజులన్నీ కూడా, గడియలన్నీ కూడా, లేకపోతే రాబోయేటటువంటి కాలం అంతా కూడా నీ వశం కానిది, నీకు తెలియనిది, నీకు అగమ్య గోచరమైనది. నువ్వు ఏం చేయాలో నీకు అర్థం కాదు. కాబట్టి వీటన్నిటిలో నుంచి దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు అతిశయపడొద్దు. ఏమండి? నీ స్థితిని బట్టి కానీ, నీ పరిస్థితులను బట్టి కానీ, నీకుండేటటువంటి హోదాని బట్టి కానీ, నీకుండేటటువంటి మరి గౌరవాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, అంతస్తుని బట్టి కానీ, నీ జీవితం ఈరోజు ఏదైందో అది ఏదైనా కావచ్చు. రేపటి రోజున గురించి నువ్వు అతిశయపడొద్దు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి దేని విషయంలో మనం అతిశయపడాలి? అయ్యా, రేపు నాది కాదంటున్నారు, ఇవాళ కూడా ఉంటామో ఉండమో తెలియదు అంటున్నారు. మరి దేని గురించి నేను అతిశయపడాలి? ఈ లోకంలో దేని కొరకు నేను బ్రతకాలి? ఎవరి కొరకు బ్రతకాలి? ఏం చేయడానికి బ్రతకాలి? ఏముందని బ్రతకాలి? నేను ఎవరిని చూస్తూ బ్రతకాలి? నా జీవితంలో నేనేమి బాధ్యతలు కలిగి ఉన్నాను? ఇవన్నీ నాకు చెప్పేది ఎవరు? నా అతిశయం ఏంటి? నేను నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేది ఎవరు అని చెప్పి మీ చింత, మీ ఆలోచన అయితే దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అతిశయం, మనందరి అతిశయం యేసు క్రీస్తు ప్రభువారు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆయన గనక మన అతిశయం అయితే, ఆయన్ని గనక మనము ఎన్నుకుంటే, ప్రభువా ఈ లోకంలో నాకేది వద్దు ప్రభువా, నాకు ఈరోజు నువ్వే, రేపు నువ్వే, ఎల్లుండు నువ్వే, నా జీవితాంతం కూడా ఇదిగో ప్రభువా నిన్ను ఎరిగిన కాడి నుంచి
నా తుది శ్వాస వరకు మీతోనే ఉండాలనుకుంటున్నాను, మీలోనే ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఈ లోకంలో గర్వించదగ్గ విషయం ఏదైనా ఉంది అని అంటే, ఈ లోకంలో ఘనపరిచే విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రభువా, అది మీరే. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన మనమందరము ప్రతి ఉదయము చేయాలి, ప్రతి సాయంత్రము చేయాలి, ప్రతిరోజు చేయాలి. నీకు గుర్తొచ్చిన ప్రతిసారి నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్మరించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే భక్తుడు అంటున్నాడు కదా, రేపటి దినాన్ని గురించి నువ్వు అతిశయపడవద్దు. రేపు నేను బిర్యానీ తింటాను అని నువ్వు అనుకోవద్దు. రేపు నేను వస్తానని నువ్వు అనుకోవద్దు. రేపు నేను ఈ పని చేస్తానని నువ్వు అనుకోవద్దు. రేపు నేను ఇట్లుంటాను అట్లుంటాను, నాది ఇది నా ఇది. మాట్లాడితే మనం అంటాం కదా, నా టైం వస్తుంది, నాకంటూ ఒక టైం వస్తుంది, వచ్చిన తర్వాత నేనేంటో చెప్పాలి, నేనేంటో చూపిస్తాను. కానీ ఆ టైం ఎవరు ఇవ్వాలో తెలుసా? నువ్వంటే ఏంటో చూపించుకోవడానికి ఆ టైం నీకు ఎవరు దయచేయాలో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన అంటున్నాడు కదా, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్నేం చేస్తారట? పోగొడుదు. దేవునికి స్తోత్రం. నీవు గనక నీ సమస్తమును దేవుని మీద పెడితే, నువ్వు గనక నీ సమస్తమును ప్రభువుకు అప్పగించినట్లయితే, అన్యుడు నిన్నేమంటాడంటే పొగుడుతాడు. అయ్యో, మీరంతా కూడా దేని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఏమండి, మొన్నక ఏదో చిన్న వీడియో చూస్తే ఒక ఆయన అంటున్నారు, ఏమని అంటే, ఆకలి కోసం ఏ జంతువు కూడా ఆలోచన చేయదటండి. ఏమండి, కడుపు కోసం ఏ జంతువు కూడా పనులు చేయదు, కడుపు కోసం ఏ జంతువు కూడా ఆస్తిని కూర్చుకోదు, కడుపు కోసం ఏ జంతువు కూడా ఒక మేకను చంపి ఆల్రెడీ తిందామని చెప్పి పూలు అనుకోదట. కానీ మనిషి మాత్రం ఆకలి కోసం ఏం చేస్తున్నాడు? పెట్టలు ఎప్పుడైనా చూసారా? ప్రభువారు అన్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, కానీ అవి ఏం చేయబడుతున్నాయి? చెప్పాలి, ఏం చేయబడుతున్నాయి? పోషింపబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన పోషణ దేవుని బాధ్యత కాదా? మిమ్మల్ని అందరినీ ఆయన పోషించలేడా? ఏమండి, అరణ్యంలో ఏ గడ్డి మొలవని చోట, ఏ వాగు లేనటువంటి చోట ఇశ్రాయేలు ప్రజలకు మన్నాని ఇచ్చాడే. ఇచ్చారా? ఇచ్చారండి. అక్కడ వాళ్ళు తిన్నారే. ఏ మాంసం దొరకని చోట వారు పూరేళ్ళని తిన్నారే. ఇంత గొప్ప దేవుడు ఈరోజు నీవు చాలా తక్కువ చేసి మనం చూస్తున్నాం దేవుణ్ణి. ఏమండి, చాలా తక్కువ చేసి మనం దేవుణ్ణి ఇచ్చేస్తున్నాం. దయచేసి మన ఆలోచన తీరు మారాలి. నిజంగానే ఆయన అన్నట్టు పొట్ట కూటి కోసం మనం ప్రయాసపడుతున్నాం, పొట్ట కూటి కోసం ఊర్లు విడిచెళ్తున్నాం, పొట్ట కూటి కోసం అన్యాయాలు చేసేవాళ్ళు ఉన్నారు, పొట్ట కూటి కోసం లంచాలు తీసుకునేవారు ఉన్నారు, పొట్ట కూటి కోసం అనేక ప్రయాసలు పడేటటువంటి వారు ఉన్నారు. కానీ నీ భారమంతా యెహోవా మీద మోపము. దేవునికి స్తోత్రం. దయచేసి మీ భారాలన్నీ దేవుని మీద పెట్టండి, మీ ప్రయాసంతా ఆయన మీద పెట్టండి. మీ బ్రతుకంతా, ప్రభువా నాదంటూ ఏమి లేదు నాయన, నాలో మీరే ఉండండి ప్రభువా, నాలో మీరే జీవించండి ప్రభువా, రేపటి గురించి కూడా నేను ఆలోచన చేయట్లేదు, ఈ క్షణం, ఈ రోజు, ఈ క్షణాన్ని మాత్రమే నేను అనుభవిస్తున్నాను, అది నీతో. కాబట్టి నువ్వు నన్ను దర్శించు అని మీరు ప్రార్థించినట్లయితే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక నీ ప్రార్థన అంగీకరించి ఆయన మీకు దీవెన దయచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే లోపల ప్రేమించుట కంటే, చెప్పాలి, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మీరు వ్యక్తిగతంగా దేవుడికి నన్ను ఇష్టమే, దేవుడు అంటే నాకు ఇష్టమే, కానీ ఆయన చర్చికి మాత్రం వెళ్ళను అని లోపల మీరు ప్రేమిస్తూ ఆయన దగ్గరకు రాకపోతే ఆయన గద్దింపు, ఆయన హెచ్చరిక మీరు అందుకోరు. ఆయనను ప్రేమించినట్టు కాదు. ఏమండి, ఇస్కరియోతు యూదా ప్రేమించినట్టు నటించి మోసం చేశాడు. ఏం చేశాడండి? ఆయన ప్రేమ ఏంటిది? నటన. ఎవరి మీద? చెప్పాలి, ఎవరి మీద? యేసుక్రీస్తు మీద. ఎలాంటి ప్రేమ? ఏమండి, మీరు ముద్దు పెడతారా?
ఎవరికైనా? పిల్లలకి ఇట్లా ముద్దు పెడతారు కదా, పెడతారా? ఎట్లా పెడతారు? కోపంతో పెడతారా, పగతో పెడతారా? ప్రేమతో, ఇష్టంతో ఆయన్ని ముద్దు పెడతారు. కానీ ఆయన కూడా ముద్దు పెట్టాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. దేంతో? కోపముతో, పగతో, ద్వేషముతో, ఆస్తి కోసం. ఏమండి? దేనికోసం అండి? ఆస్తి కోసం, సంపద కోసం ఆయన ముద్దు పెట్టాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో మీరు ఆయన్నే వచ్చి అరెస్ట్ చేయండి, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టినట్టు నటిస్తున్నారు, కానీ ఆయనకు దూరంగా మీ జీవితాలు ఉన్నాయి. మీ బ్రతుకులు ఆయన చెయ్యికి దూరంగా ఉన్నాయి. ఆయనకు అందనటువంటి స్థితిలో మీరు పాపములో ఉన్నారు. దయచేసి వాటన్ని బంధకములను మీరే తెంచుకొని, పాపపు బంధకములను మీరే త్రుంచేసుకొని యేసయ్య దగ్గరకు రండి. యేసయ్యతో ఉండండి. యేసయ్యా నువ్వు నాకు కావాలని చెప్పండి. యేసయ్యా నువ్వు నాతో ఉండని చెప్పండి. యేసయ్యా నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవయ్యా అని చెప్పండి. యేసయ్యా ఈ జీవితానికి నువ్వు తప్ప నాకేది వద్దు ప్రభు అని చెప్పండి. తప్పకుండా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును గనక నిన్ను కాపాడి నీకుండేటటువంటి ఆ పాప మలినమును తొలగించి, కత్తిరించి, తీసివేసి పరిశుద్ధునిగా నిన్ను చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి మీ హృదయాలు తెరవండి, మీ మనస్సులు తెరవండి, ఆయన్ని అడగండి, ప్రభువుని వేడుకోండి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆయన ప్రేమను గుర్తిరుగుతావు. ఏమండి? నువ్వు బుద్ధిమంతుడు అయితే ఆయన ప్రేమను తెలుసుకుంటావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే వచ్చే నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలని నువ్వు కోరుకుంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మీకు గనక మనస్సాక్షి ఉంటే, మీకు గనక అంతరంగం మిమ్మల్ని గద్దిస్తుంటే, మిమ్మల్ని గనక మీ బుద్ధి మిమ్మల్ని హెచ్చరిస్తుంటే, దయచేసి మీ జీవితాలు మార్చుకోండి. యేసయ్య వైపు మరలండి. తప్పకుండా మీరు మీ పాపము క్షమించబడుతుంది. నిత్య జీవమైనటువంటి పరలోకానికి మనలందరినీ వారసులు చేయాలని ప్రభువారు కోరుకుంటున్నారు. అటు జీవితం ప్రభువారు మీకు, మాకు, మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దేవా దీవించండి. దేవా నేను పాపినయా, దేవా నేను శాపగ్రస్తుని యేసయ్యా, దేవా నన్ను కడగండి యేసయ్యా, దేవా నన్ను శుద్ధీకరించండి యేసయ్యా అని మనం అందరం చెప్దాం. దయచేసి ఎవరు లేచి వెళ్ళకండి. దయచేసి ఉన్న చోటని మోకరించి, ప్రభువా నా స్వభావం, ప్రభువా నా క్యారెక్టర్ నీకు ఎలా ఉంది నాయన? ఆయాసకరమైనటువంటి క్యారెక్టర్గా ఉంటుందా? ఇబ్బందికరమైనటువంటి క్యారెక్టర్గా ఉంటుందా? నీ పట్ల భయము లేనటువంటి వానిగా నేను ఉంటున్నానా? దయచేసి నన్ను సరిచేయండి. మనం అందరము ప్రభు వారిని అడుగుదాం. స్తోత్రం. అందరం 2 నిమిషాలు ఆరాధన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. బిగ్గరగా ఆరాధించాలండి. ఆరాధించేటప్పుడు మీరు మీ కన్న తండ్రితో, పరమ తండ్రితో మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరు కూడా సిగ్గుపడద్దు. మీ జీవితాన్ని యేసయ్య దగ్గరకు పెట్టండి. మీ నోర్లు తెరవండి. మనస్ఫూర్తిగా మీరు ఆరాధన చేయండి. ప్రభువా నేను పాపి నేను చెప్పండి. తప్పేం కాదు. ఎవరూ కూడా పరిశుద్ధులం కాదండి ఇక్కడ. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా.
పాపాల యూబిలు పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా. పాపాల యూబిలు పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సమూ జీవించేద యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేను యేసయ్యా. చదివి ముందుకెళ్దాం. ఈరోజు చిన్న కార్యక్రమం ఉంది ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడనే ఉండమని ఎలీషాతో అనెను. అందుకు ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి. చదవబడిన వాక్య భాగము మేము ధ్యానము చేయబోచుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయములు మీరు మాకు తోడుగా దయచేయమని, వినుచున్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని నాయన, దీనిలో ఉన్నటువంటి అర్థ పరమార్థములను మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకందరికి ఇచ్చి కాపాడమని యేసు క్రీస్తు నామమున అడిగి విడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి ఏలియా ఎంత గొప్ప ప్రవక్తో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన గొప్పతనం నిజంగా 3.5 సంవత్సరాలు మంచు కురవలేదు, వర్షము కురవలేదు. తర్వాత బయలు దేవతలు కావచ్చు, అష్టరోతు దేవతలు కావచ్చు, వాళ్ళు ఒక 450 మంది, వీళ్ళు ఒక 400 మంది, 850 మందిని ఛాలెంజ్ చేసి నిలబడినటువంటి ఒకే ఒక ప్రవక్త బైబిల్లో ఏలియా గారు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రొఫెసీ మామూలుగా ఉండేది కాదు. ఆయన గద్దింపు చాలా గొప్పగా ఉండేది. దేవుని హెచ్చరికను యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి ప్రజలకు, అది రాజు అయినా రాణి అయినా ఎవరైనా సరే వాళ్ళకెళ్ళి ఆ హెచ్చరికను తెలియచేసేటటువంటి గొప్పవాడు ప్రవక్త అయినటువంటి ఏలియా. దేవునికి స్తోత్రం. క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల కాలంలో ఆయన జీవించి గొప్ప పరిచర్యను చేసి దేవుని ప్రజల మధ్య, ఇశ్రాయేలు ప్రజల మధ్య గొప్ప సాక్ష్యాన్ని మరి ఖండితముగా యెహోవా వాక్కును అందించేటటువంటి ప్రవక్తగా ఏలియా గారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, రాజుల గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేపాటికి ఆయన పని ఈ లోకంలో కంప్లీట్ అయిపోయింది. అంటే ఏలియా గారి యొక్క బాధ్యతలు, ఏలియా గారి యొక్క టాస్క్ ఈ లోకంలో ఆల్మోస్ట్ 99 చేస్తాడు అనుకుంటే ఆయన 100 చేసిండు. ఎంత చెప్పాలి? ఎంత? మనం ఎన్ని చేస్తాం? ప్రభువారు మనకు 100 మార్కులు వేసి ఈ లోకానికి పంపించారు.
మనం ఎన్ని తెచ్చుకుంటాం కష్టపడి? 10 తెచ్చుకుంటామా కనీసం? ఏమండి? 10 పట్టుమని 10 తెచ్చుకోలేము. కానీ ఆయన గొప్ప పరిచర్యను జరిగి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఈ లోకాన్ని, లోక ఆశలను విసర్జించి దేవుని కొరకు తెగించి దేవుని కొరకు సమస్తమును ఆయన వెచ్చించి ఆయన కొరకు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన బయలుదేవతలతో ఛాలెంజ్ చేసేటప్పుడు అంటారు కదా, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లేపండి, ప్రయాణంలో ఉన్నాడేమో అడగండి, ఆగమని అడగండి, వచ్చి బలిని అంగీకరించమని చెప్పండి. ఆయన మీ ప్రార్థన వింటలేదా? మీ మొర ఆలకించట్లేదా? అంత బిజీయా మీ దేవుడు? అంత బిజీయా? మీ మొర కూడా వినేటటువంటి వాడు కాదా అని చెప్పంటే ఈయన అనేటటువంటి మాటలకు వాళ్ళు కోపం వచ్చి రెచ్చిపోయి వాళ్ళని వాళ్ళు కోసుకుంటూ, వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటూ రక్తం కారేంతగా వారు ప్రార్థించినప్పటికీ కూడా ఏ ఒక్క దేవత కూడా బలిని అంగీకరించింది కాదు. దేవునికి స్తోత్రం. కానీ ఏలియా ఒక్కడే యెహోవా నామమున ప్రార్థన చేస్తే 5 సెకండ్లలో ఆమేన్ అనే లోపలనే బలి దహించబడుతుంది. అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి బలిని స్వీకరిస్తుంది. దేవునికి స్తోత్రం. నీ దేవుడే గొప్పవాడు, నీవు నమ్మినటువంటి ప్రభువే గొప్పవారు అని చెప్పి గొప్ప సాక్ష్యాన్ని అన్యుల మధ్య, అన్య పూజారుల మధ్య ఆయన కలిగినటువంటి వాడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు. దేవునికి స్తోత్రం. ప్రభువు వారు ఆయనకు ఒక ప్రమోషన్ ఇద్దాం అనుకున్నారు. ఏమిద్దాం అనుకున్నారు? ప్రమోషన్ అంటే చెప్పాలా? వాట్స్ మీన్ బై ప్రమోషన్? పదోన్నతి, అంతే కదా? ఉన్నతి అంటే ఉన్న స్థితి నుంచి పై పదవికి వారు ప్రమోట్ చేయబడాలి. కాబట్టి ఏలియా విషయంలో కూడా, బాబు నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నావు, ఈ లోకంలో ఉత్తమమైనటువంటి దానిని చేశావు, కాబట్టి నిన్ను నేను అగ్ని రథాలతో సుడిగాలి చేత నేను నిన్ను తీసుకెళ్దాం అనుకుంటున్నా. మొదటి వచనంలో అదే అంటారు. 2వ అధ్యాయం 1వ వచనం, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు వెలుచుండగా. ఆ కాలం అదని ఏలియాకి ఎవరు చెప్పారు? సుడిగాలు వస్తుంది, నిన్ను తీసుకెళ్ళబోతుంది పరలోకానికి, కాబట్టి నువ్వు ఈ శరీరంతోనే వెళ్ళబోతున్నావు అనేటటువంటి విషయం ఏలియాకి ఎవరు చెప్పారు అని అంటే దేవుడే చెప్పాడు. ఏమని అని అంటే, బాబు నీవు నా దగ్గరకు త్వరలో రాబోతున్నావు, నువ్వు నాతో ఉండబోతున్నావు, ఈ లోకంని విడవబోతున్నావు త్వరలో, కాబట్టి నువ్వు నాతో ఉంటున్నావు, కాబట్టి నీ శిష్యుడు అయినటువంటి ఎలీషాకి నీ బాధ్యతను అప్పగిస్తున్నాను, ఇది నీకు ఇష్టమేనా అని అంటే ఇష్టమే ప్రభువా కానీ అని అంటాడు. అన్న తర్వాత అయితే రెడీగుండే అని అంటాడు. అంటే ఆల్రెడీ ఆయన ఆరోహణమైపోతున్నాడని చెప్పి ఏలియాకి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. అదే మన విషయానికి వచ్చేపాటికి చాలా భయాలతో కూడుకుని ఉండం. ఏమండి, ఏమైపోద్దు, అక్కడ ఎట్లుంటుందో, ఇక్కడ ఎట్లుంటుందో, నా ఇంకా ఏమున్నాయి, నేను అమ్ముకోవాల్సినవి ఉన్నాయా, కొనుక్కోవాల్సినవి ఉన్నాయా, బాధ్యతలు అప్పగించాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేం నేను పెండింగ్ ఉంచుకున్నానని చెప్పి ఎక్కువ మన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచిస్తాం తప్ప ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ, ఆత్మీయ యొక్క ఫలాల గురించి కానీ, నేను నా గమ్యాన్ని ఎంతవరకు ముగించానని కానీ, దేవుడు నన్ను ఏమైతే అనుకున్నాడో దాన్నంతటిని నేను జరిగించానని కానీ ఎలాంటి నిరీక్షణ లేనటువంటి వారుగా మనం ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియా వెళ్ళిపోబోతున్నాడని ఏలియాకి ఎప్పుడైతే తెలిసిందో ఆయన ఎప్పుడో ప్యాకప్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో సదిరేసుకున్నాడు. ప్రభువా నువ్వు ఏ క్షణాన్ని రమ్మంటే నేను ఆ క్షణం రావడానికి నేను రెడీ. దేవునికి స్తోత్రం. ఎంత సిద్ధపాటండి, ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నాడండి, ఎంత మెలకువతో ఉన్నాడండి, ఎంత అత్యాసక్తితో ఉన్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడంటే ఆసక్తి, దేవుని మాట అంటే ఆసక్తి, దేవుని పని అంటే ఆసక్తి, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆయనకి ఎలా ఉంది? ఆసక్తి ఉంది. ఈరోజు ఆదివారం అంటే మనకు ఆసక్తి ఉంటుందా? అబ్బా అప్పుడే వచ్చిందా అంటాం. ఏది చెప్పలేది? ఆదివారం, ఈరోజే అన్ని కార్యక్రమాలు, ఈరోజే ఇన్ని కార్యక్రమాలు, ఈరోజే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పటికీ నీ ఆసక్తి ఏలియా వలె యేసుక్రీస్తు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయాన్ని మరి నిన్ను తీసుకెళ్తా ఓకే, నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు ఓకే, కానీ
నీకంటే 2 మార్కులు తక్కువ ఉన్నాడు. ఎవరు చెప్పాలి? ఎవరు? ఎలీషా. తక్కువ అంటే ఈ ఈ ఆయన ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి చేస్తే ఆయనకు కూడా 100 మార్కులు పడిపోతాయి. కాబట్టి ఆయన బహుశా నిన్ను మరి పట్టుకొని వస్తాడేమో, ఆ సుడిగాలిలో ఆయన కూడా వచ్చేస్తాడేమో. మరి ఆయన ఏం చేస్తామంటే, ప్రభువా నేనంటే పిచ్చి ప్రేమ. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఎలీషాకి. నా మాట జవదాటాడు ప్రభువా, నా మాట ఆయన అసలు తీసేయడు ప్రభువా. నేను వంగమంటే వంగుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, సాష్టాంగ నమస్కరించమంటే నమస్కరిస్తాడు. ఆయన నా శిష్యుడు. ఉన్న శిష్యుల్లో ద బెస్ట్ నమ్మకమైనటువంటి వాడు ఎలీషా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నేను ఈజీగా నా మాట వింటాడు కాబట్టి నేను ఆయన పలానా చోటుకి వెళ్ళిరా అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు నువ్వు ఈ లోపల సుడిగాలి రప్పించేసే, నేను వచ్చేస్తాను, ఆయన విడిచిపెట్టబడతాడు. ఓకేనా అంటే ఓకే అన్నారు. ఏమండి? ఎవరన్నారు? చెప్పాలి. ఎవరన్నారు? ఏలియా, తర్వాత దేవుడు, ఇద్దరు ఓకే అనుకున్నారు. కానీ ఎలీషా యొక్క యథార్థత జీవితాన్ని బట్టి ఆ రహస్యం ఆయనకు చెప్పకుండా ఉండలేకపోయాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? రహస్యములను బయలుపరచు శక్తి ఎవరిది అని అంటే అది దేవునిదే. దేవునికి స్తోత్రం. ఏమండి? ఎంత గొప్ప విషయం ఆలోచన చేయండి. ఒకసారి అబ్రహాం జీవితానికి వస్తే గనక, సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయాలనుకుంటున్నాను బాబు అని చెప్పి ఆయన మనసులో ఫిక్స్ అయిపోయి, అబ్రహాంకి ఒకసారి చెప్పి చూద్దాం ఏమంటాడు అని చెప్పి, అబ్రహామా ఏడున్నావు అని అంటే, ప్రభువా నేను ఇక్కడే ఉన్నా, చెప్పండి ఏంటి ఇట్లా వచ్చారు, రండి అని అంటే, వద్దులే కానీ నేను ఒక కార్యం చేయబోతున్నాను, అది నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటిది ప్రభువా? అదేనని. ప్రభువా ఏంటి? చెత్తగించము, చెప్పండి అని అంటే, సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపం నాకు అతి భయంకరంగా కనబడుతున్నది. నా ఎదుట అది చాలా దుర్మార్గమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. కాబట్టి నేను దానిని నాశనం చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఇష్టమైనటువంటి వాడు నువ్వు కదా, నీకో మాట నేను చెప్పాలి, నీకో మాట నేను చెప్తున్నాను అని అంటే, అమ్మా అనుకుంటాడు. ఈయనకి ఎవరు గుర్తొచ్చారు? చెప్పాలి. ఎవరు గుర్తొచ్చారు? చెప్పాలమ్మా. ఎవరు గుర్తొచ్చారు? నేను విజయవాడ వెళ్తున్నానని చెప్పాను అనుకోండి, ఎంబటే చుట్టాలు ఎవరైనా ఉంటే, ఫలానా ఏరియాలో, ఫలానా భవానీపురంలో పలానా ఉన్నారు, వాళ్ళు మా వాళ్ళే, ఒకవేళ ఆ ఏరియాకి వెళ్తే మీరు పలానా వాళ్ళని కలవండి అని చెప్తారు మీరు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ? వాళ్ళు ఉన్నారు, అంతే కదా. అట్లనే సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? చెప్పాలి. ఎవరు? లోతు ఉన్నాడు. ఆయన ఏమవుతాడు అబ్రహాంకి? సహోదరుని యొక్క కుమారుడు, కొడుకు. ఏమండి? ఇది పరిస్థితి. ప్రభువా అయితే నాశనం చేయాలనుకుంటున్నావు, ఓకే, కానీ ఒకవేళ 50 మంది ఉంటే నువ్వు దాన్ని కాపాడతావా అంటే, ఆయన అంటాడు కదా, 50 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుదును, సంరక్షించుదును. చిత్తగించు ప్రభువా, ఒకవేళ 40 మంది ఉంటే అంటే, 40 మంది ఉన్నా నేను దాన్ని ఏం చేస్తా? కాపాడతా. అంటే లెక్క ఎక్కడికి వచ్చింది? లోతుకి ఆయన కుటుంబం, ఆయన దాసీలు, ఆయన జీతగాళ్ళు, ఆయన యొక్క పనివారు, సుమారు 100-200 మంది కలిగినటువంటి పెద్ద ఫ్యామిలీ లోతుది. అంటే 50 మంది అంటే కనీసం జీతగాళ్ళు రావట్లేదు, మెయినోళ్ళు రావట్లేదు, దాసదాసీలు వీళ్ళంతా కలిపితే ఒక 50 మంది కదా, వీళ్ళన్నా రావట్లేదా? రావట్లేదు. కనీసం 40 మంది అంటే ఒక 10 మంది దాసీలను తీసేసిన మిగతా వాళ్ళని వస్తారు కదా లెక్కల్లో కంటే, మిగతా వాళ్ళు కూడా లేదు. చివరికి ఎంత వచ్చిందంటే 30, 20, 10, 5కి వచ్చింది. ఎంత? ప్రభువా కనీసం 5 అంటే 5 ఉన్నా నేను ఆ పట్టణాన్ని చెప్పాలి, నేను ఆ పట్టణాన్ని మీ ఊరిలో మీరొక్కరున్నా ప్రార్థన చేయడానికి మీ పట్టణం నాశనం కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటారు మీరు? ప్రార్థించేవారుగా ఉంటారా? దేవునికి మొరపెట్టేవారుగా ఉంటారా? దేవుని విజ్ఞాపన చేసేటటువంటి వారుగా ఉంటారా? దేవా నా ఊరి స్థితి ఇదయ్యా, దేవా నా బంధువుల స్థితి ఇదయ్యా, దేవా నా కుటుంబాల స్థితి ఇదయ్యా, దేవా నా రాష్ట్రం స్థితి ఇదయ్యా, నా దేశ పరిస్థితులు ఇవయ్యా, దేశంలో అల్లకొల్లలో, ప్రపంచంలో శాంతి లేని పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను ప్రభువా. నీ ఉద్దేశం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయదలిచావు ప్రభువా? నువ్వు నాకు తెలియచేయను అంటే తప్పకుండా ప్రభువారు నీకు బయలుపరుస్తారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా,
ప్రియమైనటువంటి వర్లారా, ఎప్పుడైతే ఏలియా వచ్చిండు, ప్రభు ఏంతో మాట్లాడిండు, ఆయనకు కూడా చెప్పిండు, బాబు మీ గురువు గారు తొందరలో ఏం కాబోతున్నారు, ఆరోహణం అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ విషయం ఎలీషాకి చెప్పింది ఎవరు? దేవుడే. గమనిస్తున్నాడు, ఛాయలన్నీ గమనిస్తున్నాడు. గురువుగారు ఈయన కావాలని దూరం పెట్టడం. అర్థమైందా? బాబు నన్ను కొంచెం ఒంటరిగా ఉండీరా అని అంటున్నాడు. అంతసేపు కూర్చొని క్లాసులు మాట్లాడుకున్నటువంటి వారు, అంతసేపు ధ్యానించినటువంటి వారు, అంతసేపు కలిసి ప్రార్థించినటువంటి వారు, బలులర్పించినటువంటి వారు కొంచెం ఎడమవుతున్నారు. మా గురువుగారు ఏంటి నన్ను ఎడం పెడుతున్నాడు అని గమనిస్తూ, ప్రభు ఏంటి మా గురువుగారు ఎట్లా చేస్తున్నారు అన్నట్టే ప్రభు వారు చిన్న క్లూ వదిలేరు. ఎవరికి చెప్పాలి? ఎవరికి? ఎలీషా గారికి. దేవునికి స్తోత్రం. ఎలీషా గారు గట్టిగానే పట్టుకొని వచ్చారు. బయటకు వచ్చి, ఏం ఎలీషా బాగున్నావా? చిత్తము అయ్యా బాగానే ఉన్నాను అయ్యగారు అని. అదే కానీ ప్రభు వారు నన్ను బేతేలుకి రమ్మన్నారు. ఎక్కడికి? నిజంగా చెప్పిండా? ఆయన చూడండి వచ్చి, నన్ను ప్రభువారు బేతేలుకి రమ్మన్నాడయ్యా, నువ్వు అటు ఇక్కడే ఉండు, నేను వెళ్తానన్నట్టే ఆయన అంటాడు కదా, యెహోవా జీవము తోడు. రెండోది, ఎవరి జీవం తోడు? నీ జీవము తోడు. అదేంటిది? ఉంటానో ఉండనో అని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? ఆయన అన్నది ఏంటి? ఉండమంటున్నాడు. ఈయన అనేది ఏంటిది? నిన్ను విడవని అంటున్నాడు. అర్థమైందా? ఆ రెండింటికి సంబంధం ఏమైనా ఉందా? ఆయన పట్టుకుంటే వదలరాని అనాలి, అంతే కదా. విడువు అంటే అర్థం ఏంటిది చెప్పాలి. నేను నిన్ను విడవను అని అంటున్నాడు. ఆయన పట్టుకోలేదే. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తాను అంటున్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఎలీషా ఏమంటున్నాడు? నేను నిన్ను విడువను అంటే, విడువనంటే అర్థం ఏంటిది? ఆయన ఇటు పోతున్నాడని తెలిసే కదా, అంతే కదా, అంతే కదా. అర్థం చేసుకోండి బాగా. ఆయనేమో నువ్వు ఉండు బాబు, నేను బేతేలుకి వెళ్ళి వచ్చేస్తాను, నేను అక్కడికి వెళ్ళబోతున్నాను, వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అని అంటే ఆయన అంటాడు కదా, నిన్ను ఒంటరిగా నేను పంపను అని ఆ మాటన్నా చెప్పాలి, లేకపోతే నేను నీతో కూడా వస్తానే అని కూడా చెప్పాలి. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను. చూడండి ఎంత అంటే, ఆయనకు అంత తెలిసి కూడా ఆయన ఏమంటున్నాడంటే, మాట రూపంలో బయటకు వచ్చేసింది. ఎవరికి? ఎలీషా గారికి. నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నట్టు అనేసి, సర్లే ఇంకరా అని చెప్పి తీసుకెళ్ళారు. ఎక్కడికి? ఊరికనే, అక్కడేం లేదు, పనేం లేదు, ఏదో బలర్పించారు, చేశారు. బాబు సరే ఇక్కడికి వచ్చాము, సర్లే కానీ ఇక్కడి నుంచి నన్ను దేవుడు ఎరుకోకు రమ్మంటున్నాడు. ఎక్కడికి? రెండవ భాగం చూస్తే ఎరుకోకు రమ్మంటున్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండే అంటే మళ్ళా ఆయన అంటాడు కదా, ఏమంటాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం. ఈలోపు ఆ బేతేలుకి సంబంధించినటువంటి శిష్యులు వచ్చి, ఈ ఏలియా గారితో ఉండేటటువంటి 50 మంది శిష్యులు వచ్చి, ఇదిగో మా గురువు గారు ఈ మధ్య మాకు బాధ్యతలన్నీ అప్పగిచ్చేస్తున్నారే, అరే నువ్వేం ఈ బాధ్యత తీసుకో, నువ్వేం మందిరం బాధ్యత తీసుకో, నువ్వేం బలిపీఠ బాధ్యత తీసుకో అని రీసెంట్గా అందరికీ ఒక బాధ్యత అప్పగిచ్చేశాడు. బహుశా మన మధ్య నుంచి ఆయన ఉండరేమో, ఇక మనకు కనబడ్డేమో, ఇక మన దగ్గరకు రాడేమో, ఈ బాధ్యతలన్నీ మాకు అప్పగించేశాడండి అని అంటే, నీకు తెలుసా ఈ విషయం అని ఎలీషా గారితో అంటే, ఎలీషా గారు ఏమంటారో చూడండి ఒకసారి. మూడో వచనం, బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసిపోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేనెరుగుదును అని ఏమంటున్నాడు? ఎంత గొప్పదండి వాక్యం. దేవునికి స్తోత్రం. మీ గురువు గారిని తీసుకెళ్ళి అంటే, ఈయనకి గురువులే, కానీ ఈయన కంటే మెయిన్ గురువు ఎవరు? మెయిన్ శిష్యుడు ఎవరు? ఎలీషా. మీ గురువు గారిని ఇట్లా తీసుకెళ్ళిపోబోతున్నారు, నీవు ఎరుగుదువా అని అంటే ఆయన అంటాడు, ఒరే నాకు ఆల్రెడీ తెలుసు, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో నాకు తెలుసు, ఈయన ఎక్కడ పోతున్నాడో కూడా నాకు తెలుసు, కాబట్టి అంతా మాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉండండి, నేను చేసేది నేను చేస్తాను, నా ప్లాన్ నాకున్నాయి, ఆయన సిద్ధపాటు ఆయనకున్నాయి, ఈయనని విడిచిపెట్టాలనే ప్లాన్ ఈయనకుంది, వీళ్ళిద్దరిని ఎట్లా పట్టుకోవాలనే ప్లాన్ ఎవరి దగ్గర ఉంది?
ఎలీషా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఇది ట్రయాంగిల్ సిచ్యువేషన్ అన్నమాట. ఈరోజు మన పరిస్థితి ఎలాంటిది? దేవునికి మొరపెడుతున్నారా? దేవునికి ప్రార్థన చేస్తున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు జరగబోయే విషయాలు మీకు తెలియచేస్తున్నాడా? ప్రియమైనటువంటి వారలారా, మనం క్రైస్తవులంటే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మనం కనబడాలట లోకానికి. దేవునికి స్తోత్రం. మనం ఎవరమండి? చెప్పాలమ్మా, ఎవరు మనం? ఆకాశ మండలంలోని జ్యోతులు. మన గురించి మాట్లాడుకున్న, మన టాపిక్ వచ్చిన తిట్టేటోళ్ళు ఎట్లనే తిడతా ఉంటారు, పక్కన పెడదాం. కానీ మంచితనం, విశ్వాసం, ప్రార్థనా జీవితం, భయభక్తులతో కూడినటువంటి జీవితం, భక్తి జీవితం, ఇవన్నీ కూడా మనకు వంట పట్టినటువంటి వారమై మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. బేతేల్లో ఉండేటటువంటి ప్రవక్తల శిష్యులు వచ్చి, అయ్యా మీ గురువు గారిని తీసుకెళ్ళిపోబోతున్నారట అయ్య గారు, మీకేమన్నా తెలుసా అన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నాకు తెలుసు కానీ మా అయ్యగారు నాకు ఎప్పుడు బయటపడి చెప్పలేదురా అని అనలే ఆయన. ఏమండి, కొన్నిసార్లు మీరు అంటూ ఉంటారు, ఏమండి అయ్యగారు ఏమైనా ఉంటే, సమస్యలు ఉంటే నాతో చెప్పండి అని అంటారు. ఏమండి, మీకు చెప్తాము మేము. మీరేమైనా ఉంటే ఏం చేయాలా? చెప్పాలి. మీకేమైనా ఉంటే ఏం చేయాలా? మాకు వచ్చి చెప్పాలి. అంతేగాని మా సమస్యలన్నీ మీకు చెప్పుకుంటామా? ఏమండి ఈ లోకంలో అడగకపోయినా చేయాల్సింది పరిచర్య. దేవునికి స్తోత్రం. చూడండి, ఎలీషా గమనిస్తున్నాడు. ఆయన యజమానుడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎందుకు అలా ఉంటున్నాడు, ఏం జరగబోతుంది, ప్రభువా ఎందుకు మా గురువుగారు ఇట్లా ఉంటున్నారు, నువ్వు నాకు చెప్పంటే చిన్న క్లూ ఇస్తే దాన్ని ఆయన నమ్మి ఆయన గురువు గారిని సహితం విడిచిపెట్టకుండా ఆయన వెంట తిరగటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి శిష్యుడండి, ఎంత మంచి శిష్యుడండి. ఏం లేకపోయినా, ఏ ప్రార్థన లేకపోయినా, ఏ బలి కార్యక్రమాలు లేకపోయినా, బాబు నేను వెళ్తున్నానన్నట్టు వెనక మన గ్రూపులో పెడితే వస్తుందా? చూస్తారా? చూసినా రిప్లై ఇస్తారా? ఆ మెసేజ్ చూడగానే మీకు అన్ని పనులు గుర్తొస్తా, అయ్యో నాకు ఇంత బిజీ ఉంది కదా, ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఇన్ని నేను చేయాలి కదా అనేవి వస్తాయి. నిజంగా ప్రియమైన మనకెంత పని ఉన్నాను, దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన ఆర్పణమై వెళ్ళబోతున్నాడని తెలిసి బేతేలికి వెళ్తానంటే, అయ్యగారు ఎలియా గారు నేను మీతో వస్తాను. దేవునికి స్తోత్రం. బాబు నన్ను ప్రభు వారు ఎరుకోకు రమ్మంటున్నాడయ్యా, నేను అక్కడికి వెళ్తున్నానంటే, అయ్యా యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను కూడా నీ వెంట వస్తా. దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక ప్రమోషన్ వస్తుందంటే కింద ఉద్యోగులు ఏం చేస్తారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన వెళ్ళిపోతే ఆ పోస్టు అవునా కదా? ఇప్పుడు ఏలియా కనుక వెళ్ళిపోతే, ఏలియా గారి పోస్ట్ ఎవరికి వస్తుంది? హ్యాపీగా కాదు. కానీ ఎందుకు కావాలనుకుంటున్నాడు ఆయన? ఏలియా గారిని ఎందుకు కావాలనుకుంటున్నాడు? ఏమండి చెప్పాలి, అర్థం చేయండి ఒకసారి. ఇప్పుడు దావీదు సౌలుని కనుక చూస్తే, వాస్తవానికి దేవుడు అనేక సార్లు దావీదుకి అప్పగించాడు. ఎవరిని? సౌలును. బాబును చంపేసి రాజు అయిపోదు. కానీ దావీదు ఎప్పుడు కూడా చంపడానికి ప్రయత్నం చేయలేదు. చంపానని ఒక ఆయన వచ్చి చెప్తే ఆయన చెప్పేసింది. దేవునికి స్తోత్రం. ఎందుకు అని అంటే, దేవుడి చేత అభిషేకింపబడిన వ్యక్తి సౌలు గారు. ఆయనను చంపడానికి దావీదు చాలాసార్లు తప్పించుకొని తిరిగాడు. ఊరికి అరణ్యంలో ఉన్నాడు, అడవిలో దాక్కున్నాడు, ఎడారిలో ఉన్నాడు, తిండి లేకుండా ఉన్నాడు, అనేక శ్రమలు అనుభవించాడు. ఒక్క కత్తి వేటుతో సౌలును చంపేయగల శక్తి ఎవరికి ఉంది? చెప్పాలి, ఎవరికి
ఎవరికి? దావీదుకు ఉంది. కానీ దావీదు ఏనాడు కూడా సౌలు మీద చెయ్యి ఎత్తలేదు. దేవునికి స్తోత్రం. పైగా యోనాతాను వచ్చి యోనాతాన్ గారు వచ్చి, అయ్యా దావీదా, నా స్నేహితుడా, మా నాన్న నీకు వ్యతిరేకంగా ప్లాన్లు చేశాడు, నిన్ను ఇట్లా చంపేద్దాం అనుకుంటున్నాడు, నిన్ను ఇట్లా ప్లాన్ చేశాడు అని అంటే, అవునా అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోయేటోడట. దేవుని స్తుతించి వెళ్ళిపోయేటోడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మనసు అండి దావీదుది. ప్రియమైనటువంటి వారలారా, ఆయన గురువు గారు ఉండటం ఆయనకి ఇష్టం. ఎవరికి చెప్పాలి? ఎలీషాకి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఆయనతో సహవాసం నేను చేయాలి, ఇంకా నేను ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి వారలారా, దావీదు యోనాతాను కలిస్తేనట వారిద్దరూ ఎన్ని రోజుల తరబడి మాట్లాడుకునేవాళ్ళు. ఎంత చెప్పాలి? ఎంతలా? బైబిల్లో వాళ్ళ స్నేహం గురించి ఎప్పుడని మీకు చెప్తాను. అంతకుముందు ఒకసారి మాట్లాడామనుకుంటా, మరలా చెప్తాను. ఆయన చనిపోయినప్పుడు, యోనాతాను చనిపోయినప్పుడు ఆయన అంటాడు కదా, స్త్రీల కంటే నీ ప్రేమ చాలా గొప్పది, ఎవరూ కూడా ఈ లోకంలో నీలాంటి స్నేహితుడు నాకు లేడు, నీలాంటి స్నేహం నాకు అందించలేదు. వాస్తవానికి ఆయన రాజు అవ్వచ్చు, ఎవరు? యోనాతాను రాజు అవ్వచ్చు దావీదుని చంపేసి, కానీ ఆయన అట్లా చేయలేదు. వాస్తవానికి సౌలుని చంపేసి రాజు అవ్వచ్చు దావీదు, కానీ ఆయన అట్లా చేసిన వాడు కాదు. అందుకనే ఇశ్రాయేల్ దేశ ప్రజలు వాళ్ళ జాతీయ జెండాలో ఒక నక్షత్రం ఉంటుంది. చూసారు ఎప్పుడైనా? ఇజ్రాయెల్ ఫ్లాగ్లో, ఇజ్రాయెల్ కంట్రీలో ఒకే ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం ఎవరో తెలుసా? దావీదు. దేవునికి స్తోత్రం. ఎవరిదండి ఆ నక్షత్రం? మీకు వీలైతే గూగుల్ చేసి చూడండి. ఇజ్రాయెల్ ఫ్లాగ్కి ఆ స్టార్ ఎవరు అని అంటే దావీదు. దేవునికి స్తోత్రం. దేవుడు అభిషేకించిన వ్యక్తిని ఆయనను చంపడానికి ఇష్టపడనటువంటి గొప్ప వ్యక్తి. ప్రియమైనటువంటి వారలారా, ఎలీషా ఎంత నేర్చుకున్నప్పటికీ నేను నా గురువు గారి కంటే ఎక్కువ చెప్పాలి, ఎక్కువ కాదు, ఆయనే ఉండాలి, ఆయనతోనే ఉండాలి, ఆయనలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, అట్లా 3 పట్టణాలు. ఏది? ఫస్ట్ బేతేల్, ఆ తర్వాత ఎరికో, ఆ తర్వాత యోర్దానికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే, నీతోనే అని అంటాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ జీవితం ఎవరితో, నీ బ్రతుకు ఎవరితో, ఎవరిని నువ్వు కావాలనుకుంటున్నావు, ఎవరితో నువ్వు ఉండాలనుకుంటున్నావు? నీ జీవితంలో గురువు గారుగా యేసు క్రీస్తుని పెట్టుకుంటే గనక నీ జీవితం ధన్యం. దేవునికి స్తోత్రం. నిన్ను నడిపించేదిగా ఈ వాక్యాన్ని నీ జీవితంలో పెట్టుకుంటే, పరిశుద్ధాత్మ వాక్యాన్ని నీ జీవితంలో పెట్టుకుంటే నువ్వు ధన్యుడవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఏం జరిగింది అనేది వచ్చే వారం మనం తెలుసుకుందాం. వారు ఎట్లా వెళ్ళారు, ఎట్లా ఆరోహణమయ్యారు అనేది వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. ఎవరు నీ తండ్రి, ఎవరిని నువ్వు ఆశ్రయం చేసుకున్నావు, ఎవరితో నువ్వు ఉన్నావు? ఎలీషా అంటున్నాడు, అయ్యా ఇదిగో నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడ నిన్ను విడవను, విడిచిపెట్టను, నేను నిన్ను ఒంటరిగా ఉంచను, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తా, నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతో పాటే ఉంటా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ శక్తి కావాలి, నీ ప్రభావం కావాలి, నీ ఆలోచన కావాలి, నీ మాట కావాలి, నువ్వు ఉంటేనే తప్ప నాకు వేరేది ఏది వద్దని చెప్పి ఆయన గురువు గారు అయినటువంటి ఏలియానే కనిపెట్టుకొని జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు ఎలీషా. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నువ్వు నేను ఎవరిని చూస్తున్నావు? ఇంట్లో ఉన్న డబ్బునా, ఒంట్లో ఉన్న బంగారాన్నా, లేకపోతే ఒంటి నీ కండరాలను బట్టి ఉండేటటువంటి నీ బలాన్నా? దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు నమ్ముకుంటున్నావు? దేన్ని బట్టి నువ్వు విర్రవీగుతున్నావు? అది దయచేసి లోక సంబంధమైనదైతే దాన్ని పక్కన పెడదాం. పరలోకానికి సంబంధించిందైతే అందరం కలిసి దాని ముందు కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి. నీ మాటలు విన్నాం ప్రభువా. ఈ లోకంలో మిమ్మల్ని కలిగి ఉండటం కంటే మాకు వేరే భాగ్యమేదీ లేదు ప్రభువా. నాయన మీరే మీకు సహాయం దయచేయండి. విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని నాయన. ఇదిగో
ఏలియా ఎలీషా గారు నాయన మీ దర్శనం ఎప్పుడైతే వచ్చిందో ప్రభువా, ఎలీషా గారు ఏలియా గారిని విడిచిపెట్టలేదు నాయన. 3 చోట్ల నా జీవం తోడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను అని ఆయన ముమ్మారు ప్రభువా పలికినటువంటి మాట. ఈరోజు మేము నిన్ను విడవము ప్రభువా అనేటటువంటి మాట మేము కూడా పలుకులాగున మీరే మీ కృపను దయచేసి కాపాడమని, విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కృపాసత్య సంపూర్ణుడైన మా యేసు క్రీస్తు ప్రభువానికి వేలాది వందనాలు. ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో మిమ్మల్ని కలిగి జీవించే గొప్ప భాగ్యం మాకందరికీ దయచేసినందులకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదసన్నిధికి వస్తున్నాం ప్రభువా. నీ ప్రియ పిల్లలైనటువంటి మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానముకై వందనాలు చెల్లించుకుంటున్నాం. రేపటి దినాన్ని గురించి మీరు అతిశయపడొద్దు. ఏ దినము ఏమి సంభవించునో ఎవరికీ తెలియదని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. నిజంగా మేము మా జీవితంలో ప్రభువా మరి భవిష్యత్తు గురించి ఆలోచన చేయక మా భవిష్యత్ అంతా మీరై ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. మీరే మీ కృపను దయచేసి కాపాడండి. ఇదిగో నాయన, ఏలియా ఎలీషాల యొక్క ప్రభువా భక్తి జీవితాన్ని గురించి మేము నేర్చుకున్నాం. నీ యందు ప్రభువా భక్తి కలిగినటువంటి వారై, మీ యందు భయము కలిగినటువంటి వారై, ఈ లోకంలో మీరే వాక్ అయితే ఇచ్చారో ఆ వాక్కును ప్రభువా ఎవరికి చెప్పమంటే వారికి నిర్భయంగా చెప్పినటువంటి వారుగా వారు ఉంటున్నారు. నిజంగా అంత గొప్ప ప్రభువా సేవను వారు జరిగించినటువంటి కుటుంబంగా, నీ పిల్లలుగా, దైవజనులుగా, ప్రవక్తలుగా నియమించినందుకు వందనాలు. వారిలో ఉండేటటువంటి కొన్ని సత్యాలను మేము తెలుసుకున్నాం ప్రభువా. నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి. సంఘ బిడ్డలను దీవించండి. సాక్ష్యం ఇచ్చినటువంటి నీ ప్రియ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. వాక్యాలు చదివిన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. డేవిడ్ రాజ్ గారిని ప్రభువా మరి బైబిల్ చదివారిని కుమారులు దీవించండి. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. నీ జ్ఞానం పట్ల ఇంకా ఆసక్తిని పెంచండి నాయన. అలాగే మరి సోదరి మౌనికా గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో స్త్రీలకు మీటింగులో వారు నేర్చుకున్నటువంటి విషయాల కొరకు ప్రభువా మరి తెలియచేశారు. మీరే దీవించి కాపాడండి నాయన. అదేవిధంగా మరి నీ పిల్లలు ప్రభువా బైబిల్ క్లాస్కి వెళ్ళి ప్రభు నేర్చుకున్నటువంటి విషయాలు సంఘానికి తెలియచేయాలనే ఆలోచన కలిగి ప్రభు వారు తెలియచేసే వారిని అందరినీ దీవించండి. నిజంగా ప్రభు విష సర్పం, అది సర్పమా తేలా ఏంటిది అనేది మాకు తెలియదు. యేసు నామమున దాని విషాన్ని విరవండి ప్రభువా నాయన. లయపరచండి. మీ కుమార్తె సంపూర్ణ ఆరోగ్యవంతురాలై నేను మహింపరచులాగున మీరే మీ కృపను దయచేసి కాపాడండి. సంతోషం మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మంత్రతంత్ర శక్తులను గద్దిస్తున్నాం, అంధకార శక్తుల్ని గద్దిస్తున్నాం, ప్రతి విధమైనటువంటి దుష్ట దురాత్మ చీకటి శక్తి సంబంధాలను గద్దిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి నాయన. ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరికి కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు ప్రభువా మరి సునీత ప్రభువా నీ కుమార్తెను దీవించండి. కళ్యాణి ప్రభువా, శిరీష, రూత ప్రభువా ఇంకా నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సామ్రాజ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో నీ కుమార్తెలు ప్రభువా ఎగ్జామ్ రాసి వచ్చారు ప్రభువా, టెట్, డిఎస్సి, వీటన్నిటిని దీవించండి. నీ చిత్తమైతే మంచి మార్కులతో పాస్ నేను మహింపరిచే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయచేసి కాపాడండి నాయన. రోగులైనటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరే బాగు చేయండి, బలపరచండి ప్రభువా. మరి నీ పిల్లలు ప్రభువా ముత్తమ్మ గారు, పుల్లయ్య గారు ప్రభువా, మరి జాను నాయన, నీ పిల్లలందరూ జలుబులు, దగ్గులు, జ్వరాల చేత బాధపడుతున్నారు ప్రభువా. యేసు నామములో మీరే ముట్టి స్వస్థపరచండి. అగ్నిసమ్మ గారు అక్క కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. వారు కూడా జలుబు, దగ్గు చేత బాధపడుతున్నారు అని విన్నాం. నీ కుమార్తెకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. అన్నగారికి ఉండేటటువంటి నడుము నొప్పిని తగ్గించండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రాయలన్న గారికి మీరే ముట్టి స్వస్థపరచండి. ఇదిగో నీ సంఘ బిడ్డలైనటువంటి వారు ప్రభువా, కంపగూడెం నుంచి కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది రాలేదు ప్రభువా. మండువారి నుంచి కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది రాలేదు ప్రభువా. వెల్కమ్ వారి గుంపు నుంచి కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది రాలేదు ప్రభువా. నాయన గడ్డం వారి గుంపు నుంచి కొంతమంది వచ్చారు, ఇంకొంతమంది రాలేదు ప్రభువా. నాయన చౌడిగూడెం నుంచి నీ బిడ్డలు ప్రభువా, ఈరోజు వారి బంధువులు ప్రభువా చనిపోబట్టి వారు అక్కడికి వెళ్ళారు నాయన. నీ బిడ్డలను మీరే దీవించి కాపాడండి. ఇదిగో మా దేశ పాలకులను, అధికారులను, నాయకులను, సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నటువంటి వీర జవాన్లను ప్రభువా, రక్షక భటులను వీళ్ళందరినీ దీవించి కాపాడండి నాయన. ఇదిగో ఇశ్రాయేల్ దేశం మీద ప్రభువా హమాస్ మరి దాడులు చేస్తూ
ప్రభా ఆందోళన సృష్టిస్తూ వికృత చేష్టలకు దిగుతుంది. ప్రభా నీ చిత్తమైతే యుద్ధం ఆపండి. ప్రభా నష్టపోయినటువంటి మరి పిల్లలకు ప్రభా ఆదరణ దయచేయండి. మీరే మీ కృపనిచ్చి కాపాడండి నాయన. ఇదిగో మీరు అక్కడ సిద్ధమై సమీపమై ఉంటే మేమందరం సిద్ధపాటు కలిగి ఉండేటటువంటి భాగ్యం మాకందరికీ దయచేయమని అడుగుతున్నాను నాయన. నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. అధికారులను పాలకులను దీవించండి ప్రభా. మంచి సుబుద్ధిని దయచేయండి ప్రభా. ఇదిగో మణిపూర్ లాంటి విషయాల కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడక్కడ క్రైస్తవుల మీద దాడులు, మనుష్యుల మీద హింసలు, మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ వర్గ విద్వేషాల చేత ప్రభా మనుషులను ప్రభా చంపేసేటటువంటి కాలంలో ఉంటున్నాం. కాబట్టి క్షమించండి ప్రభా. ప్రతి దుష్కార్యం నీ నుండి తొలగిపోయే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో ప్రభా ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. కానిస్టేబుల్ ప్రభా శ్రీనివాసరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన ల్యాండ్ ఇష్యూని పరిష్కరించండి. మీరే మీ కృపను దయచేసి కాపాడండి. కాలు నుంచి నడినెత్తి వరకు మీరే ప్రభా నీ కుటుంబాన్ని సరిచేయండి, బాగు చేసి బలపరచండి ప్రభా. అలాగే ప్రభా వసంతక్క గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలకు మంచి భాగస్వాములను సిద్ధం చేయండి ప్రభా. కుమారుడు కార్తిక్ ప్రభా మరి మంచి ఉద్యోగాన్ని ఇచ్చి వారి భర్తను కూడా మార్చి నీ సంధాన్ని నడిపించండి అయ్యా. మీరే కాపాడండి ప్రభా. ఇదిగో మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభా, పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లల్ని ప్రభా మీరే దీవించి కాపాడండి. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే నీ నామంలో మీరే మీ శక్తిని బలమును దయచేసి కాపాడండి. రక్తం తక్కువగా ఉంటే ప్రభా మీరే రక్తహీనత నుంచి ప్రభా విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు వరుసను మీరే నింపి కాపాడండి ప్రభా. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మేమందరం నీ జ్ఞానాన్ని కలిగినటువంటి వారమై ప్రభా నీ జ్ఞానంలో ఎల్లప్పుడూ ప్రభు మేము నేర్చుకుంటూ నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకందరికీ దయచేసి కాపాడండి. ఇదిగో ప్రభా నీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే దీవెన వారికి కలిగిన ఆటోలను, వ్యవసాయములను ప్రభా, కూలి వృత్తి వ్యాపారములను ప్రభా మీరే దీవించి కాపాడండి నాయన. ఇదిగో నీ మందిరాన్ని కొంతమంది రాలేదు ప్రభు, బలహీన అట్టి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు నడిపించండి. రామును దీవించండి, మందిరాన్ని తోడుకుంటండి ప్రభు, మీరే కాపాడండి. ఇదిగో సుజాతమ్మను దీవించండి, ఆమెను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి నాయన. నీ పిల్లలు ప్రభు హోటల్ నడుపుతున్నటువంటి వారిని, చిన్న పనులు చేస్తున్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని పేరు వరుసను దీవించి కాపాడమని, అవసరతలు అక్కర్లన్నీ తీర్చి ఆశ్రదించమని, ఇదిగో నీ బిళ్ళందరికీ శుభమని తెలియచేసి ప్రభువా నేను ముగిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుందు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుందు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకం నిమ్ము, ఆత్మీయ రూపుండ, ప్రియ యేసుని చితివి, ప్రియమారన్న హృదయం మృదమారవసి చూనా, హృదయాంతరాంగం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకును సదాకాలం తోడండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.